గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 22వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ వారం 25వ తారీఖు వరకు కూడా మకర రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడి వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. శని వారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహు అయితే కనుక కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ వారం కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి కలయికలు, ఇష్టమైనటువంటి ప్రాంతాలు తిరగడం, ఆలయ దర్శనాలు చేయడం, ఆధ్యాత్మిక చింతన, అందరితోటి కూడా ప్రేమగా మెలగడం, ఇలాంటివి ఎక్కువగా చేసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. అప్పులు తీర్చే ప్రయత్నం చేయడం, బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగడంతో పాటుగా విలువైనటువంటి ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు, వాహనాలు అవి కొనుగోలు చేయొచ్చు, మార్చచ్చు, ఎక్స్చేంజ్లు కూడా పనిచేస్తాయి. ఇక పితృపూర్వక ఆస్తులు కానీ, కోర్టులో వివాదాలు ఇరుక్కున్నటువంటి ఆస్తులు కానీ తిరిగి సంక్రమించే అవకాశాలు, ఏదైనా అన్నదమ్ములతోటి అక్కచెల్లెలతోటి వివాదాలు అంటే పరిష్కారాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది. ఏదైనా సరే కొత్తగా ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా ఈ వారం చక్కగా మీరు ఉద్యోగాలు అయితే సంపాదించుకోగలుగుతారు. అలాగే వస్త్రాల పట్ల ఆసక్తి, కొత్త బట్టలు కొనాలనేటటువంటి ఆసక్తి, లేదా గతంలో కొన్న కొత్త బట్టలన్నీ కట్టుకునే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనపడుతున్నాయి. వస్తువుల పట్ల, నగల పట్ల, అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అనేక రకాల కొత్త విషయాలు కానీ, కొత్త టెక్నాలజీని కానీ బాగా అర్థం చేసుకునే ప్రయత్నం ఈ వారం బాగా చేయగలుగుతారని చెప్పొచ్చు. మీలో కూడా చక్కని నీతి, నిబద్ధత, అందరినీ ఆకట్టుకునే గుణము, ధర్మపరమైనటువంటి మాటలు మాట్లాడడము, లేదా ధర్మంగా ఉండడము చేసే అవకాశాలు ఉన్నాయి. అందరినీ ప్రేమిస్తారు, అందరినీ ఆకట్టుకుంటారు, ఇతరుల కోసం బాగా శ్రమ పడతారని చెప్పొచ్చు. అలాగే శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది. అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి, లేదా మీ దేశానికి, గ్రామానికి, లేదా మీ యొక్క ప్రాంతానికి వన్నె తేవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అలాగే కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేయడం కానీ, లేదా ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో కాన్సన్ట్రేషన్ చేయడం కానీ, మార్పులు చేయడం కానీ ఖచ్చితంగా అనుకూలిస్తుంది. ఇన్నోవేటెడ్గా ఆలోచించడం, భవిష్యత్తుని, టెక్నాలజీని అర్థం చేసుకుని మీ జీవనశైలిలో మార్పు తెచ్చుకోవడం మాత్రం మీకు రాబోయే రోజుల్లో చక్కని యోగాన్ని కలగజేస్తుందని చెప్పచ్చు. ఏది ఏమైనా మన జాతకంలో గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయని బట్టి కూడా మన జీవితంలో మలుపులు, మన జీవితంలో సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి మాకు ఫోన్ చేసినట్లయితే మీ జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదరికి వెళుతూ ఉంటే మీ జీవితంలో తొందరగా ఎదుగుతారు. ఎటువంటి ఈ యొక్క గ్రహ దోషాలను తొందరగా తొలుగుతాయి. మీకు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా సంతోషంగా, ఉత్సాహంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. అయితే శ్రమ పడకుండా డబ్బులు రావాలనుకుని మాత్రం ప్రయత్నాలు చేయకండి. అలాంటి వాటి వల్ల నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నీరసంగా ఉండడం, వేడి చేయడం, నడు నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మంచినీళ్ళు ఎక్కువగా తాగండి, మజ్జిగ ఎక్కువగా తాగండి, లేదా స్ట్రెస్ తగ్గించుకోండి, నిద్ర సరిగా పొండి. ఇంకా వివాదాలకి, కోపతాపాలకి, కోర్టు సమస్యలకి, పోలీస్ కేసులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే ధైర్యంగా, తెలివిగా, సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే చాలా చక్కనటువంటి సక్సెస్ ఈ వారం మీకు రాబోతుందని చెప్పచ్చు. వివాహం కుదరనటువంటి స్త్రీ పురుషులకి, లేదా పెళ్లి కోసం ప్రయత్నం చేస్తూ ఆటంకాలు కలుగుతున్న వారికి ఈ వారం చక్కని వివాహ యోగాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక ప్రగతి, వస్తువులు కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడం, లేదా అక్కడ ఉండేటటువంటి వాతావరణంలో మార్పులు అనుకూలించడము, ఇవన్నీ మీకు కలిసి వస్తున్నాయి. కాబట్టి ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా కుటుంబ సభ్యులతో చక్కని కమ్యూనికేషన్ పెట్టుకోగలుగుతారు, ప్రయాణాలు చేయగలుగుతారు, ఇష్టమైనటువంటి కోరికలు, వ్యవహారాలు తీర్చుకోగలుగుతారు. కొంతమంది వ్యక్తులతో కలయికలు మీకు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నా, నిరుద్యోగులు ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా ఉద్యోగాలు రాక ఇబ్బంది పడే వారందరికీ కూడా, పర్మనెంట్ కాక ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మీ అంతటా మీరే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, మీ అంతా మీరు డబ్బు సంపాదించడానికి, మీ అరంతటా మీరు ఏదైనా వ్యాపారం పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి, అలాంటి వాటి కోసం ఆలోచనలు బాగా అనుకూలిస్తాయి. దానికి సంబంధించినటువంటి లోన్లు, సబ్సిడీలు, పథకాలు అయితే మాత్రం ఈ వారం బ్రహ్మాండంగా పొందుకోబోతారు. ఇక వివాహం విషయంలో కానీ,
లేదా ఆగిపోయిన వివాహాల విషయంలో కానీ ఎదురుకు వెళతాయి. వివాహ సంబంధాలు కుదరని వాళ్ళందరికీ కూడా ఈ వారం చక్కగా వివాహాలు కుదిరే పరిస్థితులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే ఈ వారం ముఖ్యంగా ప్రేమికుల మధ్య కలయికలు, ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలు అనుకూలతలు, విడిపోయినటువంటి బంధువులు ప్రేమికులు కలవడంతో పాటుగా భార్యాభర్తల మధ్య సామరస్యత, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్లు, మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు పంచుకునే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. ఇక వ్యాపారాల్లో డబ్బులు పెట్టుబడులు పెట్టాలన్నా, భూములు కొనాలన్నా, బంగారం కొనాలన్నా, అలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ఈ వారం చాలా చక్కగా అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది కాబట్టి అలాంటి పెట్టుబడులు అయితే పెట్టచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి అయితే చక్కగా మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులన్నీ అనుకూలిస్తాయి. టెన్షన్లు, ఒత్తిళ్లు చాలా శాతం తగ్గుతాయి. చాలా అద్భుతమైనటువంటి మార్పునైతే మీ జీవితంలో తెచ్చుకోగలుగుతారని చెప్పచ్చు. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయడం కానీ, యాత్రలు చేయడం కానీ, లేదా ఉద్యానవనాలకు వెళ్ళడం కానీ, పార్కులు వెళ్ళడం కానీ, లేదా సినిమాలకు వెళ్ళడం కానీ, ఇలాగా అనేక రకాల ప్రదేశాలు తిరగడానికి, కుటుంబ సమేతంగా సరదాగా సంతోషంగా తిరగడానికి మాత్రం ఈ వారం బాగా ఎక్కువ ప్రయత్నాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుగా వెళతాయి. గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క జీవితంలో ఉండేటటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఈ వారం బాగా కృషి చేస్తారు. అలాగే అందరినీ కూడా మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే శుభకార్యాలు నిర్వహణ చేసుకోగలుగుతారు. ప్రేమికులు కూడా చక్కగా కలిసి వచ్చే కాలంగా కనపడుతుందని చెప్పచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడంతో పాటుగా అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలంటే పరిష్కారం చేసుకోవడము, ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయని చెప్పచ్చు. కాకపోతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతమంది నిందారోపణలు చేయడం కానీ, లేదా విడదీయడానికి ప్రయత్నం చేయడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వారితో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులందరూ కూడా మొదట్లో కొంచెం ఇబ్బంది పడినా వారాంతరం ముందు చక్కని లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు బాగా ఫలిస్తాయి. శారీరక సంపర్కాలు, శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అయితే ఎవరైతే వివాహేతర సంబంధాల విషయాల్లో ఉన్నారో అలాంటి వారు తొత్త జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ప్రేమికుల మధ్య అన్యోన్యత, కలయికలు అయితే మాత్రం కనపడుతున్నాయి. ఇక విద్యార్థులకి ఇంట్లో తల్లిదండ్రుల యొక్క మాట వినడం, కాలేజీల్లో కూడా చక్కని పేరు తెచ్చుకోవడం, చదువు పట్ల చక్కని శ్రద్ధ పెట్టడంతో పాటుగా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. చదువులో ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు. చక్కని సర్టిఫికెట్లు, ర్యాంకులు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి చేసే పని యందు శ్రద్ధ బాగా పెరుగుతుంది. అలాగే గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. ఉద్యోగంలో తోటివారితోటి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అధికారులు మెచ్చుకోగలుగుతారని చెప్పచ్చు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. పర్మనెంట్గా అనేటువంటి ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఆర్థిక పురోగతి కనపడుతోంది. ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇష్టమైన వ్యక్తులు కలవగలుగుతారు. కుటుంబంలో ఆనందంగా కాలం గడుపుతారు. వివాహం కాని స్త్రీలకి ప్రేమపరమైనటువంటి కోరికలు బాగా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కలవడం కానీ, శారీరకపరమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నట్టయితే కనుక ఇబ్బంది పడతారు. తత్వ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి వృద్ధి కనపడుతోంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏదేమైనా కూడా వ్యాపారాల్లో ఒకసారి ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే మీకు వ్యాపారంలో ధన నష్టం లేకుండా ఐశ్వర్యం కలుగుతుంది. మమ్మల్ని సంప్రదించినట్లయితే ఆ యంత్రాలు మీకు పంపిస్తాం. ఆ యంత్రాన్ని వ్యాపారంలో పెట్టుకోండి. మీకు డబ్బు లోటు ఉండదు, వ్యాపారం బాగా సాగుతుంది. ఏదేమైనా ఈ వారం వ్యాపారాల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. అలాగే డబ్బులు రొటేషన్ అవుతాయని చెప్పచ్చు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అలాగే వ్యాపారంలో కొత్త ధోరణితోటి, పోటీతత్వంతో వ్యాపారాలు చేయడం ద్వారా ఈ వారం చక్కని సక్సెస్ని అయితే పొందగలుగుతారు. ఏదేమైనా ఈ వారం మీరు ఇంట్లో కనుక దేవతారాధన చేసుకోవడము, లేదా ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే ఈ వారం మీకు బ్రహ్మాండంగా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.